వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. బాగా చదువుకోవాలి, పెద్ద పెద్ద కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించాలి, పేరున్న కంపెనీల్లో ఉద్యోగం పొందాలి, ఆరింకల జీతం అందుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పేరు మోసిన బడుల్లో చదివేంత ఆర్థిక స్తోమత లేక, నాణ్యమైన విద్య అందక అత్తెసరు చదువులతో సరిపెట్టుకుంటున్నారు. అయితే కొందరికి మాత్రం సరస్వతి కటాక్షం ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండట్లేదు. చదువుకొనే స్థితి లేక బంగారు భవిష్యత్తు కలిగిన పేదల జీవితాలు ఆ పేదరికంలోనే మగ్గిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణ ఆడబిడ్డకి ఎదురైంది. లక్షల్లో కోట్లలో ఒకరికి వచ్చే అవకాశం ఆ అమ్మాయిని వరించింది. కానీ ఆర్థిక కష్టాలు ఆమెను వెంటాడాయి. ఆ యువతిని మేకల కాపరిగా మార్చాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? చదువులో ఆమెకెదురైన అడ్డంకేంటి? మరి దాన్ని అధిగమించిందా? హృదయాలను హత్తుకునే ఆ యువతి దీనగాథను పబ్లిక్ కోట్ న్యూస్ మీకు తెలియజేస్తోంది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఓ మారుమూల గిరిజన గ్రామం గోనె నాయక్ తండ. ఈ గ్రామంలో చదువుకోవటానికి సరైన సదుపాయాలు లేవు. కానీ చదువే తమ జీవితాలను మారుస్తుందని నమ్మిన ఓ యువతి ఎన్నో ఆటంకాలను దాటుకుని చదువు కొనసాగించింది. ఇలా చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్గా నిలిచింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆమె కళ్ళలను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశాయి. గోనె నాయక్ తండాకు చెందిన రాములు సరోజ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. విద్య గొప్పతనం తెలిసిన ఆ దంపతులు ఆర్థిక భారమైనప్పటికీ ముగ్గురు కూతుళ్లను బాగా చదివించారు. పెద్ద కూతుళ్ళిద్దరూ డిగ్రీ పూర్తి చేశారు. మూడో కూతురు మధులత ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. మంచి ప్రతిభ కనపరిచిన మధులత ఇంటర్లో మంచి మార్కులు సాధించింది. అనంతరం దేశంలోనే టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈలోనూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది. జేఈఈ మెయిన్స్లో ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంకు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు కలలు కన్నా దక్కని అవకాశం ఆ అమ్మాయిని వరించింది. ప్రతిష్టాత్మక పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది. సిరిసిల్ల నిరుపేద ఆడబిడ్డకు ఐఐటీలో సీటు రావడం బాగానే ఉంది. మధులతకు సరస్వతి కటాక్షం మెండుగా ఉన్నా లక్ష్మీదేవి మాత్రం కరుణించలేదు. ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ సీటు సాధించినా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఉన్నత చదువులకు మధులతకు 3 లక్షలు కావాలి. కానీ ఆమె తల్లిదండ్రులకు అంత డబ్బు చెల్లించే స్తోమత లేదు. దీంతో చదువుల తల్లి ఐఐటీ కళ ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది. మరోపక్క మధులత తండ్రి రాములు కూడా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ఐఐటీ క్యాంపస్లో ఉండాల్సిన మధులత మేకల కాపరిగా మారింది. ఇక తన జీవితం ఇంతే అని నిష్ఠూడుస్తున్న సమయంలో ఓ లెక్చరర్ రూపంలో దేవుడే ఆమె తన చదువును ముందుకు తీసుకెళ్లాడు. చదువుల్లో చురుకైన మధులతకు పాట్నా ఐఐటీలో సీటు వచ్చినా ఆర్థిక కష్టాలతో చేరలేదన్న విషయం లెక్చరర్ బుక్యాలింగం నాయక్కు తెలిసింది. దీంతో ఆమె ప్రతిభ గురించి తనకు తెలిసిన వారికి తెలియజేసి ఆర్థిక సాయం కోరారు. ఇలా మధులత గురించి సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగి చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరింది. వెంటనే ఆయన స్పందించి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించారు. పేదరిక కష్టాలను ఎదుర్కొని ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు ముందుగా తనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావలసిన మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రజాప్రభుత్వం విడుదల చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ముందు కూడా తను ఇలాగే రాణించి తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని సీఎం ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మధులత వివరాలు తెలుసుకుని మాట్లాడారు. ఆమె చదువు నిమిత్తం కుటుంబానికి గిరిజన శాఖ కార్యదర్శి శరత్ 1,51,831 రూపాయల చెక్కును అందజేశారు. ఇక మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా మధులతకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆమె చదువుకు సంబంధించిన ఖర్చులు తాను చూసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. ఇలా సాయం అందడంతో మధులత ఐఐటీలో చేరటానికి మార్గం సుగమమైంది. ఉన్నత విద్య చదవాలనుకునే మధులత సంకల్పం ముందు ఆర్థిక ఇబ్బందులు సైతం ఆమెకు తలవంచాయి. ఫలితంగా తన బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయి.